ఇస్తామన్న జగన్ మాటలన్నీ గ్యారెంటీ ఇస్తామన్న జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ జాబ్ గ్యారెంటీ ఇస్తామన్న జగన్ మాటలన్నీ జగన్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా నిరుద్యోగుల పక్షాన పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ప్రభుత్వ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉంటే ఈ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ రేట్ల ప్రథమ స్థానంలో తీసుకెళ్లాడు. అధికారంలోకి రాగానే జాబ్ గ్యారెంటీ ఇస్తాను, ప్రతి ఏటా జనవరికి మెగా డిఎస్సీలు ఇస్తాను, అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మద్యపాన నిషేధం చేస్తాను, పోలవరం పూర్తి చేస్తాను, సిపిఎస్ రద్దు చేస్తాను అని వివిధ రూపాల్లో నోటికి ఏదొస్తే అది హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 గడుస్తున్నా ఇప్పటికి కూడా ఆ హామీలన్నీ గాలికి వదిలేసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు యువతను మోసం చేశాడు. గత ప్రభుత్వ హయాంలో 35 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకొని 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 5.7 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. సాక్షాత్ వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, టీడీపీ ప్రభుత్వ హయాంలో 5,07,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి. అలాగే గడిచిన 4.5 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఉన్న పరిశ్రమలను పెట్టుబడులు తరివేసి కమిషన్ల కోసం కక్కుర్తిపడి 35 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు గుర్చుకొని 15 లక్షల పెట్టుబడులు ఆకర్షించే తద్వారా 34 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికాయి. ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి కొట్టి ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఈరోజు నిరుద్యోగుల్ని. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మానసిక వేదన గురి చేసి చచ్చిపోయే విధంగా చేస్తున్నాడు. సాక్షాత్ పార్లమెంట్ లో కేంద్ర మంత్రి గారే గత 4.5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21,500 మంది ఆత్మహత్యలు చేసుకుంటే అందులో నిరుద్యోగులు 1,345 మంది చేసుకుంటే మిగతా వాళ్ళు ఉద్యోగాలు రాక గంజాయికి మత్తుకి బానిసలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే కిడ్నీలు లివర్లు చెడిపోయి ఈ కల్తీ మద్యం ఏదైతే మద్యపాన నిషేధ హామీ ఇస్తాడో ఆ హామీ గాలికి వదిలేయడం వల్ల కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య కోకొల్లలు లెక్కలేనంత. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు డిఎస్సీ పెట్టి 18,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సీ పెడతానని చెప్పి ఈ ముఖ్యమంత్రి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఒక టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేని పరిస్థితి ఎలా చూస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు, అది కూడా ఇంతవరకు లేదు. అట్లాగే అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేసే ప్రభుత్వ వర్క్స్ అయితే ఉంటాయో వాటిల్లో నిరుద్యోగ యువతకు కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాను, వాళ్లకు వర్క్స్ ఇస్తాను, అలాట్ చేస్తానన్నాడు, అది కూడా గాలికి వదిలేశాడు. ఈ విధంగా చేసిన ప్రతి హామీ, ఇచ్చిన ప్రతి హామీ నీటి మూటలు అయిపోయిన సామెతగా మారిపోయిందని తెలియజేస్తూ ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపియాల ప్యాలెస్లో ముఖ్యమంత్రికి అని చెప్పి ఈ విధంగా నీటి మూటలు పగలగొట్టి జగన్ హామీలని నీటి మూటలని తెలియజేస్తున్నాం. వెంటనే రాష్ట్రంలో ఖాళీ పోస్టులని కనీసం ఈ 3 నెలలైన యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసి విశ్వసనీయత కాపాడుకోవాలా. అట్లాగే 42 ఏళ్ల వయోపరిమితి 44 పెంచాలా గ్రూప్ 1 గ్రూప్ అభ్యర్థులకు. ఎందుకంటే మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల వాళ్ళు వయోపరిమితి కోల్పోయారు కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నిద్ర లేకపోతే ఈ విధంగా వినూత్న కార్యక్రమాలతో ఎన్నికల వరకు ముఖ్యమంత్రి చేసిన ప్రజా వ్యతిరేక మోసపూరిత విధానాల్ని ప్రజాక్షేత్రంలో రోజుకో రీతిలో వినూత్న రీతిలో ఎండగడతాం, ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతాం. 2024కి జగన్ బై చెప్తూ నిరుద్యోగులంతా ఏ విధంగా అయితే బటన్ నొక్కి కాలయాపన చేస్తున్నావో అదే బటన్తో నిరుద్యోగులకు నిన్ను ఓటు అనే బటన్ నొక్కి నిన్ను ఇంటికి సాగనంపుతారు. ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి అధికారంలోకి ఏ విధంగా వచ్చిందంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల మరి మనోభావాల్ని ఆడుకుంటూ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాను, పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పి
మరి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఓట్లని పొందడం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమైనా ఉందంటే, మరి గత ప్రభుత్వంలో 15 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొస్తే చంద్రబాబు గారు ఆ పెట్టుబడులన్నింటినీ తరిమేసి 15,000 ఎకరాల్లో గంజాయి విస్తారంగా సాగు చేస్తున్నారు. అలానే ఈ రోజు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్ మాటలు నీటి మూటలు అంటానికి ఉదాహరణగా గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో చేసినటువంటి వినూత్న పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని మేము ప్రజల్ని చైతన్యం కలిగించి నిరుద్యోగులకి జీవితాలకి ఒక దిశానిర్దేశం కావాలంటే తెలుగుదేశంకి వాళ్ళు మద్దతుగా నిలిచే విధంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం. కాబట్టి ఒకటి చెప్తున్నాం, ఈ రోజు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున పోరాడుతూ ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు అనేది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుందని. ఎందుకంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి క్యాలెండర్ అడిగితే సాక్షి క్యాలెండర్ ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం జనవరి నెలలో, కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు డిఎస్సీలు ఇచ్చాం, ఈ రోజు డిఎస్సీ అడిగితే టీచర్లనే ఒక స్కూల్ని మెర్జ్ చేస్తూ వాళ్ళ వయోభారం పెంచి 62 ఏళ్లు చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, కానీ యువకుల్ని ముసలి వయసుకి వెళ్లేలాగా వాళ్ళు నిర్వీర్యం చేస్తూ మత్తు పదార్థాలకి మరి బానిస చేస్తున్నావు. ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నీకు రాబోయే రోజుల్లో ఈ జనవరి 24 నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లేదు కాబట్టి సాక్షి క్యాలెండర్లో నీ చరిత్ర అనేది ముగిసిపోబోతుంది. ఖచ్చితంగా యువత నిన్నింటికి పంపించడానికి నడుంబికి ఇచ్చారని చెప్పి రాబోయే ఈ రోజుల్లో కూడా ఈ 2 నెలల్లో నువ్వు యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాలు తీసేసి, లేదంటే నీ వల్ల కాదని చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.